మహిమ కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకోవచ్చు. ప్రియమైన దేవుని వల్లరా, దేవాతి దేవుడు మన జీవితాలను ప్రేమించి మన యొక్క ఆయుష్ను పొడిగించి ఈ యొక్క 6వ నెలలోనికి దేవుడు మనందరినీ కూడా నడిపించి ఈ మొదటి వారం ఆయన సన్నిధానంలో ఆయనను ఉన్నతముగా స్తుతించి ఆరాధించడానికి ప్రాముఖ్యంగా ప్రభు యొక్క బల్లలో అనగా ఆయన శరీర రక్తాల్లో చేయవేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి గొప్ప అవకాశాన్ని బట్టి, యోగ్యతను బట్టి మనందరం కూడా దేవుని స్తుతించే బదులమే ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని వల్లరా, సమయము ఆలస్యం అవుతుంది కాబట్టి త్వరగా మన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. గత వారము మనం ధ్యానించుకున్న వాక్య భాగంలో కొంత భాగాన్ని ఈ దినమందు కూడా ధ్యానించుకుని దాన్ని మనం ముగించుకుందాం. గత వారము ఏ వాక్య భాగాన్ని ధ్యానించుకున్నామని? పరిశుద్ధాత్ముడు ఎవరు అని. పరిశుద్ధాత్ముడు ఎవరు అనే మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుల్లో ఒక భాగమని, సంచకరువుగా దేవుడు మనకు ప్రసాదించాడని, బాప్తిసం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామని, పరిశుద్ధాత్మ యొక్క కార్యాల గురించి మనము ఎన్నో విషయాలను మనము నేర్చుకుని ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనం పొందుకున్న తర్వాత సర్వసత్యంలోనికి నడిపిస్తూ దేవుల్లో మనల్ని అభివృద్ధి పొందుతాడని, విశ్వాసంలో నిలబెడతాడని, పాపానికి దూరముగా మనల్ని తీసుకుపోతాడని, పరిశుద్ధాత్ముల ద్వారా మనము ఇంకా దేవుని చేత అనేక విధాలుగా మనం దీవించబడతామనే విషయాలు, సంగతులు మనము ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు విశ్వాసులను సర్వసత్యంలో నడిపించడము, క్రీస్తు యొక్క బోధనలో నిలబెట్టడము, అదే రీతిగా సావాసంలో నిలకడగా ఉంచడము, పరిశుద్ధాత్ముడు పాపానికి దూరంగా విశ్వాసం తీసుకువెళ్తాడని మాటలు మనం ధ్యానించుకున్నాం. తదుపరి పరిశుద్ధాత్ముని పేరిట ఈ దినాన సంఘాలలో ఎన్నో రకాలుగా ఏమని పరిశుద్ధాత్మకు విరోధమైన పాపాలు చేస్తున్నారనే మాటలు కూడా మనము ధ్యానించుకుని ఉన్నాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అల్లరి వేయడము, గెంతులు వేయడము, డ్యాన్సులు వేయడము, అదే రీతిగా అన్య భాషలనే అవగాహన లేకుండా ఏదో రకంగా పిచ్చి మాటలతో మాట్లాడడం, మరి అర్థము చెప్పలేని భాషతో మాట్లాడము, ఇది పరిశుద్ధాత్మ వరమని అనేక విశ్వాసులను బలపరిచే వారు సేవకులుగా, భ్రమలోనికి వెళ్తున్న విశ్వాసులుగా అనేక మంది ఉన్నారని మరి గత వారం కూడా అన్య భాషల గురించి కూడా మనము ధ్యానించుకొని ఉన్నాం. అసలు పరిశుద్ధాత్ముడు మనం పొందుకున్న తర్వాత మనము ప్రవర్తించే ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది, ఆయన మనల్ని ఏ రీతిగా సర్వసత్యంలోకి నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏ రీతిగా భక్తులైన వారు కార్యాలు చేశారు ఏంటి అనేది ఈ రాత్రి కాల వేళ మనము ఇంకా కొంత భాగంలోనికి వెళ్ళి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. కాబట్టి చూడగలిగితే ప్రేమను దీనివల్ల పరిశుద్ధాత్మ రాగానే మనం ఎగరడం కానీ, అల్లరి చేయడం కానీ, వింత భాషలు మాట్లాడడం కానీ, ఇంకా చూస్తుంటే మన యొక్క స్థితిగతులన్నీ కూడా మర్చిపోయి ఏదో ఒక ఉన్నతము, ఏదో ఉన్న భ్రమలోనికి వెళ్ళిపోతున్న వారిని మనం చూస్తుంటున్నాం. వాస్తవానికి బైబిల్ పరంగా పరిశుద్ధాత్మ వచ్చిన వారు, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏ రీతిగా పొందుకున్నారు, ఏ రీతిగా వారు ప్రవర్తించారు, అసలు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ఎలా ఉంటారు, ఏమి చేస్తారు అని మనము ఈ రాత్రికాల వేళ మనం ధ్యానించుకొని, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు భక్తుల యొక్క జీవితాలు, పరిశుద్ధాత్ముడు వెళ్ళిన తర్వాత భక్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనము. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిని గాని మరలా ప్రవచింప లేదు అన్నమాట. ఇక్కడ చూస్తుంటే 70 మంది పెద్దలు ఒక దినాన దేవుడు మేఘములో దిగి
ఇదిగో 70 మంది పెద్దలను అనగా ఇజ్రాయేల్ పైన పెద్దలను దేవుడు ఏం చేశారంటే అభిషేకించాడు. దేని ద్వారా వారిని అభిషేకించారంటే ఇదిగో ఆత్మ ద్వారా. ఆత్మ అనే మాట అక్కడ కనిపిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మీకు చెప్పాను, ఆత్మ అనే మాట ఎక్కడ కనిపించినా అది పరిశుద్ధాత్మునితో సంబంధం కలిగి ఉంది, అది పరిశుద్ధాత్మ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మ పొందుకున్నారు, వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి అనే మాట కనిపిస్తుంది. ఎవరి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనము దేవుని యొక్క మాటలను చెల్లిస్తాం. దేవుని గురించిన మాటలు తప్ప మనం ఏది కూడా మాట్లాడము. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటలు. ఇక్కడ 70 మంది పెద్దలు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత గింతలేదు, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అల్లరి చేయలేదు, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి యొక్క ప్రవర్తన అనేది సరిగా లేదు. వారి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారి యొక్క జీవితాలు చూస్తుంటే వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మాటలు వారు ప్రచురము చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు. ఇదే సంఖ్యాకాండము 24వ అధ్యాయము, ఇదే సంఖ్యాకాండం 24వ అధ్యాయము 2వ వచనము. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను అంటున్నాను. ఏమని? ఇదిగో దేవుని ఆత్మ బిలాము పొందుకున్నాడు, దేవుని యొక్క ఆత్మను 70 మంది పెద్దలు పొందుకున్నారు. ఇప్పుడు బిలాము కూడా ఏమి చేస్తున్నాడు అని అంటే, బిలాము పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అల్లరి కార్యక్రమాలు చేయట్లేదు. ఆయన చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు, బోధిస్తున్నాడు. బోధ, ఆ బోధ ఎలా ఉందంటే చూడండి, ఇదిగో 4వ వచనం అంటాడు, దేవవాక్కులకు వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనం పొందెను. యాకోబు గుడారము ఇశ్రాయేలు నివాసములు ఎంత రమ్యములైనవి అని ఈ రీతిగా చూస్తుంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుని గురించిన గొప్ప మాటలు పలుకుచున్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, వాక్యము వేరు, వర్ణన వేరు. ఇక్కడ చూస్తుంటే మీరు ఎప్పుడైనా కీర్తనలు భాగం కానీ, సామెతలు కానీ, ఏమంటే ప్రసంగి కానీ, పరమగీతములు కానీ, మరి పరమగీతములు, సామెతలు, కీర్తనల భాగములో గొప్పతనాల గురించిన వర్ణన మాటలు కనిపిస్తుంటాయి. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానం, స్తుతిస్తున్న విధానం కనిపిస్తుంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వీరు దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడం అనేది చేస్తున్నారు. అందుకని ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మీకు ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ బిలాము ఆత్మ వచ్చిన తర్వాత ఆయన ఉపమాన రీతికి ఇట్లా నేను అన్న తర్వాత మనకు కనబరుచున్న ఈ కాంటెక్స్ట్ మొత్తం, ఈ భాగం మొత్తం కూడా దేవుని యొక్క గొప్పతనం గురించి వర్ణించినట్టు కనిపిస్తుంటుంది. దాన్ని ఆరాధించడం అని అంటారు, దాన్ని స్తుతించడం అంటారు. అంటే బిలాము ఆత్మను పొందుకున్న తర్వాత స్తుతిస్తూ వస్తున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారందరూ కూడా చేసే ప్రాముఖ్యమైనదంటే దేవుని స్తుతించడము, ఆరాధించడం, ఆయన యొక్క నామాన్ని ప్రచురించడము చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ బలముగా వచ్చినందున అతని చేతు విడిపోయాను. అతని గాడిద యొక్క పచ్చి దవడ ఎంత కనుక్కొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, ఇది అంటున్న మాట ఇక్కడ వాక్యము కాదు, ఇక్కడ కాంటెక్స్ట్ చూడండి. ఇదిగో స్తుతించడము, ఆరాధించడము. ఇప్పుడు 16వ వచనం చూడండి. అప్పుడు సంసోను గాడిద ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద ఎముకతో 1000 మందులను నన్ను చంపి ఉన్నానని అనేను. ఏమండి, అది వర్ణన. చూడండి, మనకు స్తుతించడం, గణపరచడం, దేవుడు చేసిన కార్యాలను బట్టి అభివందించడం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ సంసోను కూడా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, బలముగా ఆయన మీద దిగి
దిగి వచ్చింది. 70 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. బిలాము మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఇక్కడ కూడా సంసోను మీదకి పరిశుద్ధాత్మ దిగి రాగానే శక్తి పొందుకొని 1000 మందిని పచ్చి దౌడ ఎముకతోనే హతము చేశాడు. ఒక శక్తిని పొందుకున్నాడు. ఆ కార్యం చేసిన తర్వాత ఆ కార్యం గురించి వివరిస్తున్నాడు. దేవుని ఆరాధిస్తున్నాడు. ఇంకా చూడండి మొదటి సమయాలు 10వ అధ్యాయము మీకు చూపించే మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు వారు చేస్తున్న కార్యాలను మీకు చూపిస్తున్నాను. ఇది నా లోకములో పరిశుద్ధాత్మను పొందుకున్న వారు చేసే కార్యాలకు బైబిల్ గ్రంథంలో భక్తులు పొందుకున్న పరిశుద్ధాత్ములు చేసిన కార్యాలను మనం ఒక్కసారి సరి చూసుకొని ఏది సరైనది ఆ సరైన బాటను నడవలసిందిగా పరపక్షాన్ని మిమ్మల్ని మనం చేసుకోవచ్చు. చూడండి 10వ అధ్యాయం 10వ వచనము. ఎదురుపడగా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చి అతని వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను అంటున్నాడు. ఏమని ఇక్కడ చూస్తుంటే ప్రేమల దేవుని వల్ల సౌలు మీదికి చూడండి, సౌలు మీదికి బలముగా దేవుని యొక్క ఆత్మ దిగివచ్చెను. మరి దేవుని అనగా పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చిన తర్వాత సౌలు గారు ఏం చేస్తున్నారంటే ఇదిగో వారి మధ్య ఉండి ప్రకటన చేయించుండెను. ఇప్పుడు 70 మంది ప్రవక్తలు, 70 మంది పెద్దలు ఇదిగో ప్రవచించారు. బిలాము ఇదిగో ఆరాధిస్తున్నారు. ఇదిగో సంసోను 1000 మందిని చంపి ఆ గొప్ప కార్యాల గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ కూడా ఇదిగో వారి మధ్యలో ఉండి ప్రకటన చేయుచుండెను అనే మాట మనకు కనిపిస్తుంటారు. ఇంకా చూడండి ఇదే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఏమని ఇక్కడ చూస్తుంటే ప్రేమల దేవుని వల్లరా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఇదిగో దావీదు మీదికి కూడా ఏది దిగినట్ట బలముగా మనం ఎక్కడ చూసిన బలముగా దిగి రావడం అనే మాట మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దావీదు మీదకి బలముగా దిగి వచ్చిన తర్వాత మరి దావీదు చేసిన కార్యాలేంటి? దుక్కుతున్నాడా, గెంతలేస్తున్నాడా, అన్య భాషలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడా? ఏమని ఇదిగో ఆయన తన ప్రవర్తన ఏమండి అనేకులకు అభ్యంతరకరంగా కనిపిస్తుందంటే లేదు. ప్రేమల వల్ల ఆ ఆత్మను పొందుకున్నప్పుడల్లా ఇది ఏం చేస్తున్నాడో దేవుని గణపరుస్తున్నాడు. ఆత్మను పొందుకున్నప్పుడల్లా ఆయనను స్తుతిస్తున్న మాట మనకు కనిపిస్తుంటుంది. మరి ఇదిగో దావీదు గారు ఆత్మ పొందుకున్న తర్వాత ఆయన అనేక విధాలుగా కీర్తనలు దేవుని గురించిన వర్ణన ఆత్మతోడా అనే మాట మనకు కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాలు కీర్తన భాగాన్ని ధ్యానించినట్టు. ఎందుకంటే ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకున్న వారు భక్తులుగా అనేకులు ఉన్నారు. అనేకులు పొందుకున్నప్పటికీ దేవుని యొక్క ఆత్మ వారముగా వారిని దిగినప్పుడు వారు చేసే కార్యాలంటే దేవుని యొక్క కార్యాలనే. దేవుడు చెప్పిన మాటలను ప్రకటించడము, దేవుడు చెప్పిన వాటిని వారు చేయడము. అదే రీతిగా దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. లూకా సువార్తలు కూడా మరొకరిని చూసుకుందాం. ఇలా చూసుకుంటే అనేకులు మనకు కనిపిస్తుంటారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు అనేకులు మనకు కనిపిస్తుంటారు. ఏమని చూడండి 1వ అధ్యాయము 41వ వచనం. ఎలిజబెతు ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతగా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడను అని మరలా కింది భాగమంతా కూడా చూడండి. ఇదంతా కూడా ఆరాధించడము, గణపరిచిన దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి ఏం చేస్తుంది? వివరిస్తుంది. ఇక
ఇక్కడ చూడండి, ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఇదిగో మరియమ్మను చూసి దేవుడు చేసిన కార్యాన్ని గురించి వివరిస్తుంది. స్త్రీలలో నీవు గొప్ప, ఇదిగో ఆశీర్వదింపబడుతున్నాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఇదిగో 43వ వచనం అంటాడు, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చిన నాకెలాగో ప్రవర్తించెను అని. ఇలా చూస్తుంటే 45వ వచనంలో ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గాక, నమ్మిన వారు ఆమె ధన్యురాలు అని. ఇలా చూస్తుంటే మొత్తం దేవుని యొక్క కార్యాల గురించి వివరిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, దాదాపు 80 వచనం వరకు ఏమని లేకుంటే చూడండి 60వ వచనం వరకు కూడా మీరు చూస్తుంటే దేవుని యొక్క కార్యాల గురించి ఎలిజబెత్ గారు వివరిస్తున్నారు. తదుపరి జకర్య కూడా, ఎలిజబెత్ భర్త జకర్య కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. 67వ వచనం చదవండి. మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించెను. ఏమండి? ప్రవచించెను. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ కింది మాటలు ఏ రీతిగా రాయబడుతున్నాయంటే, దేవుని యొక్క కార్యాల గురించి వారు వివరించడము, ఆరాధించడము, స్తుతించడము, ఆ దేవుని యొక్క గొప్ప గంభీరమైన కార్యాల గురించి వారు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు, ప్రచురిస్తున్నారు, బిగ్గరగా మాట్లాడుతూ ఇదిగో దేవుని యొక్క కార్యాల గురించి వారు ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా చూడండి, ఎక్కడ చూసిన ఆత్మ పొందుకున్న తర్వాత వారు మాట్లాడే పద్ధతి, వారు ఆత్మ పొందుకున్న తర్వాత ఆరాధించే పద్ధతి, వారు ఆత్మను పొందుకున్న తర్వాత స్తుతించే పద్ధతి, వారు ఆత్మను పొందుకున్న తర్వాత ఇదిగో వారు దేవుని యొక్క కార్యాల గురించి వివరించే పద్ధతి చాలా ఉన్నతంగా కనిపిస్తుంటారు. ఇప్పుడు జకర్యా గారు ఆత్మను పొందుకున్న తర్వాత ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నాడో 68వ వచనం చదవండి. ఆ ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను, తన సేవకుడైన దావీదు వంశంలో మన కొరకు రక్షణ శృంగము అనగా అని. ఈ రీతిగా చూడండి, ఆ పదాలు చూడండి, కీర్తన భాగంలో మనకు కనిపించిన పదాలు కనిపిస్తుంటాయి. మనకు కీర్తన భాగంలో ఏ పదాలు కనిపిస్తావో ఆ పదాలే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కీర్తన భాగాల్లో ఏ రీతిగా దావీదు వివరిస్తుంటాడో, వర్ణిస్తాడో అదే పదాలు కనిపిస్తుంటాయి. బిలాము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇదిగా ఏ రీతిగా దావీదు దేవుని స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నాడో ఆ పదాలను ఏ రీతిగా వివరించాడో అవే పదాలు మనకు అక్కడ కనిపిస్తుంటాయి. ఈ రీతిగా చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల భక్తులనేవారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి యొక్క ప్రవర్తన చూడండి, పరిశుద్ధమైనదిగా, దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క కార్యాల చేత ఇదిగో వారు నింపబడిన వారై ప్రవచిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క మాటలను తెలియజేస్తున్న వారుగా ఉన్నారు. తెలియజేస్తున్నవారు ఇదినా పరిశుద్ధాత్మ పొందుకున్న వారి గురించి మనం చూస్తుంటే ఏమని, మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం అంటారు. మరి పొందుకున్న వారు ఏం కార్యాలు చేస్తారు? ఏమని కార్యాలు? ఇది నా పరిశుద్ధాత్మ పొందుకున్నామని ఇదిగో ఎగరము కాదు పరిశుద్ధాత్మ వరము. ఇదిగో అన్ని భాషలని ఏదో పిచ్చి భాషలు, అర్థం లేని భాషలు, అర్థం చెప్పలేని భాషలు మాట్లాడడం కాదు పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది. ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకున్నామని ఇంకా వింతైన కార్యాలు చేయడము కాదు. ప్రియమైన దేవుని వలన పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సత్యమైన మాటల చేత నువ్వు అనేకులను బలపరుస్తుంటావు, దేవుని ఉన్నతముగా నువ్వు ఆరాధిస్తుంటావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కానే. మన గత వారం ధ్యానించుకున్నాం, ఆయన జగడమాడడు, ఆయన ఏ రీతిగా చెడు మాటలు మాట్లాడు, ఆయన అసలైతే అల్లరికి కర్త కాదు. ఇది నా పరిశుద్ధాత్మ పొందుకున్నాను. అల్లరి కార్యాలు చేసే వారిని చూస్తుంటే ఏమండి, పాప కార్యాలు చేస్తున్న వారిని చూస్తుంటే, ఇష్టానుసారంగా సంఘంలో ప్రవర్తించే జీవితాలను చూస్తుంటే ఏమండి, వారు నిజముగా పరిశుద్ధాత్మ పొందుకున్న వారంటే పరిశుద్ధాత్మలు ఎదుటి వ్యక్తికి కీడు చేయదు. పరిశుద్ధాత్మలు ఎదుటి వ్యక్తికి ఇండియాలో ఒక బహిరంగ సభలో ఏమండి స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్న సేవకుడు అరిచేయడం, ఆ ఎదురా ఉన్న వ్యక్తులు కూడా ఏదో దుంకడము,
ఏదో దుఃఖం చప్పట్టపట కొట్టడము అదంతా కూడా చూస్తున్నప్పుడు ఒక వికలాంగురాలు కూర్చుంది వెనకాల. ముంగట ఒక ఆవిడ ఉండి ఏమని ఆమె కొంగు ఎటో వెళ్ళిపోతుంది, తన వస్త్రము ఎటో వెళ్ళిపోతుంది, ఆమె చెపట్లు కొడుతూ ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతూ 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 వెనకకు వస్తుంది. పాప వెనకాల నడవలేని ఒక వికలాంగురాలు ఉంది. ఇంకొంచెం అయితే ఆ పాపం ఆమె మీద పడిపోయేది. వెనకాల ఉన్న వెంటనే ఒక వ్యక్తి వెళ్ళి తనని ఆపాడు. ఇలా ఆపడంతో అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఇదిగో సర్వాంతర్యముగా ఉన్నాడు, నీతో ఎవరికి హాని చేయనీయడు. ఇప్పుడు అక్కడ వికలాంగురాలు ఉంది. పరిశుద్ధాత్మ తెలియదా పాపం, నువ్వు అలా దుఃఖుకుంటూ ఆమె మీద పడిపోతావు, ఆమె ఏం చేయలేని స్థితిలో ఉంది కదా. అని నీ వస్త్రం ఎటు వెళ్ళిపోతున్నాయి తెలియట్లేదే, పరిశుద్ధాత్మునికి తెలియదా నువ్వు ఏ రీతిగా ఉండాలి? ఒక ముసుగేసుకొని ఇందుగా దేవుని యొక్క మందిరంలో కూర్చుండవలసిన నీవు పరిశుద్ధాత్ముడి పేరట ఇష్టానుసారం దుంకుతూ నీ పై వస్త్రం ఎట్టిపోతుందా, నీ పైట కొన్ని ఎట్టిపోతుందా, నువ్వు ఇష్టానుసారం ఏం చేస్తున్నావు ఏంటి అది తెలియదా పరిశుద్ధాత్మకి? పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాదు, జగడమాడడు. అదే రీతిగా నీ ప్రవర్తన సరిచేసేవాడు. మరి పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధంగా నిలబెట్టే స్థితి ఆయన కోరుకుంటాడు తప్ప నేను 10 మందిలో అవమానపరిచే స్థితిలో ఎప్పుడు కూడా కోరుకోను. ఇంకా చూసుకుంటే ప్రియమైన దేవుని పరిశుద్ధాత్మని పేరట ఇది నేను ఎన్నో కార్యాలు. ఇంకా చూస్తుంటే విశ్వాస జీవితంలో మరి పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు వారికి ఉండవలసిన స్థితి ఏంటి అంటే ప్రియమైన దేవుని వల్ల పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడము, దేవుని యొక్క సన్నిధానములో ఇదిగో ఆత్మతో ఆరాధించడము, అల్లరితో ఆరాధించడం కాదు, ఆత్మతో ఆరాధించడము. నీ పరిశుద్ధ ప్రవర్తనతో నీ నుండి పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా దూరముగా పోనివ్వకూడదు. దేవుడు ఎంతో కష్టపడి నిత్యము ఈ లోకమంతమయ్యే వరకు నిన్ను సర్వసత్యంలో నడిపించాలని దేవుడు తన ఆత్మను మన కొరకు ఈ భూమి మీద సంచ కొరకు ఇచ్చాడు. ఏమని యెహోవా దేవుడు అప్పుడప్పుడు దూతల ద్వారా ప్రవక్తల ద్వారా అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆనాటి కాలంలో మాట్లాడి యేసుక్రీస్తుల వారు మానవాళి పాప మోచన కొరకై ఈ లోకంలో రక్తం కాచి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయాడు. కానీ ఆనాటి నుండి నేటి వరకు భూమి మీద సంచరిస్తున్నది పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను దేవుడు నీకు అనుగ్రహించాడు. పాపంలో విమోచింపబడిన తర్వాత పరిశుద్ధ బాప్తిసం పొందుకున్న తర్వాత ఇప్పుడు బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మను కలిగిన మనము ఈ దినాన మన చేతులారా మనమే పరిశుద్ధాత్మను వెళ్ళగొడుతున్నాము. చేతులారా మనమే పరిశుద్ధాత్మ విరోధమైన కార్యాలు చేస్తూ పరిశుద్ధాత్మ మన మధ్య సంచరించకుండా మనమే అడ్డుపడుతున్నాం. ఒక్కసారి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత జీవితకాలం నీతో ఉంటుందని ఏమండి గ్యారంటీ లేదు. ఎందుకంటే పాపము చేస్తే పరిశుద్ధాత్మలు వెళ్ళిపోతాడు. ఇది నాన్న బాప్తిసం పొందుకున్నావు, దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డావు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నావు. నీవు ఇష్టానుసారంగా జీవిస్తా అంటే, నీవు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా అంటే, నీ ఇష్టమైన కార్యాలు చేస్తూ ఏదో ఆదివారం దినాన లేదో దేవుని యొక్క బల్ల ఎదుట నీవు కొన్ని నిమిషాలు పరిశుద్ధంగా ఉన్నానని నువ్వు అనుకొని ఏమని ఆ యొక్క పాత్రలో చేసి నువ్వు వెళ్ళిపోయి మరలా మిగతా 6 దినాలు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నీవు పరిశుద్ధాత్మని కలిగిన జీవితం కానే కాదు. పరిశుద్ధాత్మని పొందుకుంటే మన జీవితం ఎలా ఉండాలంటే నిత్యం పరిశుద్ధమే. ఎందుకంటే ప్రియమైన దీని వల్ల పరిశుద్ధాత్మ పొందుకున్న మనము పోకుండా పరిశుద్ధాత్మ మనం విడకుండా మనం చూసుకోవాల్సిన జాగ్రత్త ఉంది. దావీదు యొక్క జీవితంలో తను ఎంత బాధపడుతున్నాడు ఒకసారి చూస్తారా? కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం. అందరు కూడా తీయండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. ఇప్పుడు చదవండమ్మా 11వ వచనమా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకము. చాలు. ఈ యొక్క కీర్తన భాగము 51వ అధ్యాయము దావీదు గారు బెత్షెబ యొద్ద చేసిన పాపాన్ని బట్టి
ప్రభు యొద్ద ఒప్పుకొంచాడు. ఇది ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. అయ్యో దేవా, నేను ఏదో స్థితిలో ఉండి నీకు చేశాను, నాకు పొరపాటు అయింది, తప్పైంది అని ఇదిగో మొదటి వచనం నుండి కూడా తను ఎంతో దేవుని యొక్క బడిలాడుకుంటూ 11వ వచనంలో అంటాడు ఏంటంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అంటున్నాడు. ఏమని? నా యొద్ద నుండి తీసివేయకము. పాపము చేస్తే పరిశుద్ధాత్మని దేవుడు తీసివేస్తాడు. ఒక్కసారి పొందుకున్న ఆత్మను మనం పోగొట్టకూడదనంటే మనం పరిశుద్ధంగా జీవించవలసిన వారమే ఉన్నాము. దావీదు గారు ఇదిగో బలముతో దేవుని ఆత్మను పొందుకున్నవాడు. తరువాత పాపంలో పడిపోయిన తర్వాత అప్పుడు బాధపడుతున్నాడు, అయ్యా నా యొద్ద నుండి పరిశుద్ధాత్మని. మీకు పరిశుద్ధాత్మ అనే మాట పాత నిబంధన గ్రంథం ఎక్కడ కనిపించదు. 2 చోట్ల 3 చోట్ల కనిపిస్తుంది. మొదటి చోట ఇదే కీర్తన భాగంలో అక్కడ వివరిస్తారు పరిశుద్ధాత్మలో. మీరెంత సెర్చ్ చేసినా ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ అనే మాట కనిపించదు. ఆత్మ అనే మాట కనిపిస్తుంది, దేవుని ఆత్మ అనే మాట. కానీ పరిశుద్ధాత్మ అనే మాట ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది సంఘానికి తెలియజేయాలని దేవుడు నోట పలికించాడు. ఎందుకనంటే, అయ్యో పాపము చేయడం ద్వారా పరిశుద్ధాత్మని కోల్పోతాము, పరిశుద్ధాత్మని వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది మనం పొందుకున్నాము. మన స్థితి ఏ రీతిగా ఉంది, మనం పొందుకున్నాం మన పరిస్థితి ఏ రీతిగా ఉంది, మనం పొందుకున్న మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది, మనం పొందుకున్న వారము ప్రభు వల్ల చేస్తున్న వారము నిజముగా నీకు పరిశుద్ధాత్మ అనే వరం ఉందా? బాప్తిసం పొందుకున్న ఆ తొలినాళ్ళలో నీ పరిశుద్ధ జీవితము తదుపరి ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత ఉందా? బాప్తిసం పొందుకున్న 10 రోజులు, ఇదిగో ఆ నెల రోజులు, ఆ సంవత్సరం మన జీవితం ఏ రీతిగా ఉంటుంది అంటే, అయ్యో నీ బాప్తిసం పొందుకున్నాను కాబట్టి నేను ఈ కార్యాలు చేయకూడదు అనే ఆలోచన కలిగి ఉంటాం. తదుపరి కొన్ని దినాలకు ఏమైపోతుంటుంది? ఏం కాదు కదా అని ఇదిగో ఈ రీతిగా ఆలోచన కలిగిపోతుంటే ఏమవుదు? కేవలం దేవుడిచ్చే ఆ వరము, పరిశుద్ధాత్మ వరం నీవు కోల్పోతావు. ఆ వరాన్ని కోల్పోకూడదని దావీదు గారు, అయ్యో నేను ఎక్కడ పాపం చేయలేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, కేవలం బెత్సెబ విషయంలో నేను చేశాను వ్యభిచారం, దాని వలన దేవా నా యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసివేయకు. ఎందుకు ఆ బాధతో వర్ణతో దేవుని బతిలాడుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు అంటే, సౌలు కూడా ఇది పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తే, కానీ సౌలు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి. సౌలు దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు, పిచ్చివాడయ్యాడు. సౌలుకి మధ్యలో దురాత్మ అనేది దూరిపోయింది. అయ్యో తన జీవితం ఆఖరికి ఏమైపోయిందంటే మరణమే. తన కుమారుడు తాను ఒకేసారి మరణించను, తన కుటుంబంలో తన వంశీయులు ఎవ్వరు కూడా మిగలకుండా వెళ్ళిపోవడం. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు సౌలు యొక్క జీవితాన్ని చూసిన ఇదిగో దావీదు గారు అంటున్నాడు, అయ్యా నా యొద్ద నుండి దయచేసి నా పరిశుద్ధాత్మని దూరము చెయ్యకు. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10-11 వచనం చదవండి. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయనను అనగా పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను అంటున్నాడు. ఏమని? విరోధి ఆయన. చూడండి, ఇదిగో వారంట పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు. ఇదిగో పరిశుద్ధాత్మను దుఃఖింపచేయడం. ఏ రీతిగా మనం దుఃఖింపజేస్తాము, ఏ రీతిగా పరిశుద్ధాత్మను బాధ పెడతామో, ఏ రీతిగా పరిశుద్ధాత్మని పొందుకున్న మనము మరలా మన చేతులారా చేజార్చుకుంటాము అని అంటే, ప్రియమైన దేవులారా, దానికి ఒకటే ఒక కారణము పాపం అనేది అనేక రీతిలుగా ఉంది.
ఆ పాపపు యూబిలో నుండే పరిశుద్ధాత్ముడు కాకుండా సర్వాంగ కుమారుడైన, సర్వశక్తి కుమారుడైన, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి రక్షణ అనుగ్రహించి నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ పక్కనే నీకు సెక్యూరిటీగా, లేకపోతే నీ బాడీ గార్డ్గా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సర్వసత్యం నడిపించడానికి నీ కొరకు ఒక ఉన్నతమైన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తే, ఆ శక్తిని మనం ఏం చేస్తున్నామంటే పాపము ద్వారా, పాప కార్యాల ద్వారా మన పరిశుద్ధాత్మని పోగొట్టుకుంటున్నాం. అంతేకాదు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, నీతోనే. కానీ పరిశుద్ధాత్ముడు ఏ సమయంలో దుఃఖపడతారో తెలుసా? ఎవరు చూడట్లేదు అని చీకట్లో నువ్వు చేసే కార్యాలు, పరాయి దేశంలో నన్ను ఎవరు పట్టించుకునేవారు అని నువ్వు చేసే కార్యాలు, నాకు ముక్కు ముఖం తెలియనివాడు ఈ లోకంలో ఉన్నారు కదా, ఈ లోకంలో ఎవరు లేరు కదా అని నీ ఇష్టానుసారంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను ధిక్కరించి నువ్వు ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో దాని ద్వారా పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా దుఃఖపడుతూనే ఒంటరిగా నీవున్నా, నీ వెంట పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోయిన వారు ఏమవుతుంటారంటే ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, ఎవరితో నాకేంటి, నా జీవితము నా ఇష్టము నాది అనే ఆలోచన కలిగి ఉంటే అది ఏమి అంటే మరలా పాపపు యొక్క స్థితిలోనికి. ఎందుకంటే పరిశుద్ధాత్మునికి అధికారం ఇచ్చాడు దేవుడు నేను సర్వసత్యం నడిపించడానికి. పరిశుద్ధాత్మ అనే వరముతో నిన్ను బలపరచడానికి దేవుడు ఎన్నో విధాలుగా పరిశుద్ధాత్మను మనకిస్తే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మను ధిక్కరిస్తున్నాం. అందుకని దావీదు బతులాడుకుంటున్నాడు, అయ్యా ఏదో తెలిసి తెలియగా చేసిన పాపం అయ్యా, దయతో పరిశుద్ధాత్మని నా నుండి దూరం తీసివేస్తే నా జీవితం అంధకారం అయిపోతుంది, తీసివేస్తే నా జీవితం పనికిరాకుండా వెళ్ళిపోతుంది. అయ్యో సౌలు పట్టిన గతి మళ్ళీ నా జీవితంలో పడుతుంది. అయ్యా అనుకుంటా అక్కడ అడుగుతాడు, ఈ సోపుతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా అని చాలా బతులాడుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను కోల్పోతే దాని ద్వారా ఏమి సంభవిస్తుందో తను ఎరిగినవాడు. అందుకని ప్రియమైన దీని వల్ల రక్షణ వలన మనం బాప్తిసం పొందుకుంటే బాప్తిసం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఇది దేవుని యొక్క సంకల్పంలో ఉన్న కార్యము. ఈ కార్యము ఏమైపోతుందంటే నీ చేతులారా నువ్వే పరిశుద్ధాత్మను దుఃఖపరిచి దూరం చేసుకునే స్థితి. అందుకని ప్రియమైన దేవుని వల్ల నేను మొదటి వారం నుంచి అనగా పోయిన వారంగా అంతకుముందు వారం నుంచి మీకు ఈ పరిశుద్ధాత్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే తెలియని పాపంలో నేను నెట్టివేసి పరిశుద్ధాత్మను పొందుకున్న నిన్ను మరలా పాపంలోనికి తీసుకెళ్లి సంఘాలను కూడా దేవునికి ఆత్మకు విరోధముగా పాపం చేస్తున్నారు. దాని వలన ఏమైపోతుందంటే ఇది క్షమాపణ లేని పాపంలోనికి వెళ్ళిపోతున్నారు. క్షమాపణ లేని పాపం నేను నా సంఘాల స్థితిలో అంతే, విశ్వాసుల యొక్క జీవితాలను అంతే. ఇంకా చూడగలిగితే ప్రేమ వల్ల రోమిలకు రాసిన పత్రిక 8వ వచనం చదువుదాం. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు. ధ్యాన పరిశుద్ధాత్మ మనలో ఒకవేళ లేకుండా వెళ్ళిపోయిందేమో, వెళ్ళిపోయిందని మీరు ఎట్లా చెప్పగలుగుతారు అని అంటే నేనైతే చెప్పలేను. కానీ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాప క్రియలు చేయడం ద్వారా, కార్యాలు చేయడం ద్వారా పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతున్నాడు. ఇదేనా మన స్థితి ఏంటో నీ మనసుకే తెలుసు, నీ పరిస్థితి ఏందో నీ మనసుకే తెలుసు. ఇదిగో నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మునికి అంతకంటే ఎక్కువగా తెలుసు. కానీ ఒకటే మాట, ఒకవేళ నువ్వు శరీర క్రియలను ఇంకా చేస్తున్నావేమో, నువ్వు శరీర కార్యాల గుండా నువ్వు ప్రవేశిస్తున్నావేమో, నీ స్థితిని మార్చుకునే స్థితిలో ఉంటున్నాయేమో. ఇది ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట చూడండి. ఏమంటే ఇప్పుడు చదువు 9వ వచనంలో, ఇదిగో దేవుని ఆత్మ మీలో నివసించి ఉండేలా మీరు ఆత్మ స్వభావం గల వారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఏమండి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు.
ఏమని? దేవుని యొక్క ఆత్మ మనం లేకుంటే మనం దేవుని వారము కాము. నేను చర్చికి వస్తున్నాను కదా అంటే పొరపాటే. అయ్యో నేను బాప్తిసం తీసుకున్నాను కదా అంటే పొరపాటే. ప్రభు బల్లలో ఎల్లప్పుడూ చేయి వేస్తున్నాను, నిండారుగా కానుకలు ఇస్తున్నాను, నా గుప్పిలు విప్పుతున్నాను అని అనుకున్నా పొరపాటే. ఎన్ని చేసిన దేవుని యొక్క ఆత్మ నీలో లేకుంటే ఏముంటది? వ్యర్థమే. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఎవలో ఉంటుందో వాడు దేవుని సంబంధి. ఇంకా చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటున్నాడు, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? మనము ఆత్మ సంబంధముగా విత్తబడిన వారము, మనం పరిశుద్ధాత్మను పొందుకున్న వారము, మనము ఏ రీతిగా మనము దేవుళ్ళో ఫలించాలి అంటే మరి ఆత్మ ఫలాలతో మనము ఫలించాలి. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఉన్నవారు ఎవరు ఏంటి అనేది దేని వల్ల తెలుస్తుందా అంటే ఆత్మ ఫలాల ద్వారా తెలుస్తుంటారు. చూస్తారా ఆత్మ ఫలాలు ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. పరిశుద్ధాత్మను పొందుకున్న విశ్వాస యొక్క జీవితాల్లో ఫలించవలసిన ఫలాలు, ఈ ఫలాలు ఏ రీతిగా నువ్వు ఫలిస్తావనంటే ఆత్మ ద్వారా. అందుకని కొరింథీయులు అన్నారు ఏంటంటే మేము ఆత్మలో మేము విత్తాము. మీరు ఆత్మ ఫలాలు ఫలించక శరీర కార్యాలు, శరీర ఫలాలను ఫలిస్తారు. ఇక్కడ అంటాడు ఏంటంటే మీరు ఆత్మ ఫలములు పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఇదిగో ఆత్మ ఫలాలను ఫలించే వారమే ఉన్నాము. ఏ రీతి ఆత్మఫలం అంటే ప్రేమ. ఇది నా ప్రేమ లేనివాడు నావాడు కాదు. తర్వాత చూస్తుంటే సంతోషము, తర్వాత చూస్తున్న సమాధానము. ఇది సత్యమైతే అందరితో సమస్త మనుషులతో సమాధాన పడుము అనే మాట. ఇది చూస్తుంటే దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఉన్న జీవితంలో ఒక్కొక్క ఫలము మనం ఫలిస్తూ ఉంటుంట. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఫలము. 30 సంవత్సరాలైన విశ్వాస జీవితంలో ఈ ఫలాలే కనిపించట్లేదు. 20 సంవత్సరాలైన విశ్వాస జీవితంలో 10 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 2 సంవత్సరాలైంది. ఈ ఫలాలు ఫలించకుండా ఇష్టానుసారంగా మరో శరీర కార్యాలు ఫలిస్తూ శరీర కార్యాలు ఏంటి? పైన చూడండి 18వ వచనము, 17వ వచనం చూడండి. 17వ వచనం చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరము విరోధముగా ఆపేక్షించున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేతనలోకి నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలోనే వారు కారు. 19వ వచనము, శరీర కార్యము శ్రేష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత్వ, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, వివేకులు, అసూయులు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇది అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాలలో వచ్చాయి. ఇదిగో అసూయలు వచ్చాయి, ఇదిగో క్రోధములు వచ్చాయి, భేదములు వచ్చాయి. ఇది నన్ను భేదములు. మనందరం క్రీస్తులో ఐక్యముగా ఉన్న వారము సమకూలము అని అంటే లేదు, మీ పెద్ద మీరు చిన్న, మాది పెద్ద కులం మీది చిన్న. భేదాలు, నేను ఉన్నోడి నేను లేనోడి, నేను పాత విశ్వాసి నువ్వు కొత్త విశ్వాసి. ఇదిగో చూడండి, క్రోధాలు, కక్షలు, పగలుంటాయి. అబ్బబ్బబ్బా, అమ్మా నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడట్లేదంటే పలానా రోజు నన్ను ఈ మాట అన్నది, ఆమెతో మాట్లాడతానా?
ఇండియాలో చూస్తుంటే సంఘాలు నడపడం చాలా కష్టమైందండి. సులువైంది కాదు. ఇక్కడ చెప్పి 4 మాటలు చెప్పడం కాదు, సంఘాన్ని నడిపించడంలో చాలా కష్టమైనది. ఇండియా ప్రాంతంలో చూస్తుంటే ఒక్కొక్కరిని బాధలు చూస్తాయి. అయ్యా, అందుకని ఇందాక బ్రదర్ ఒక పాట పాడినప్పుడు ఆఖరి మాట ఒకటి ఉంటుంది, ఏమండి, చేయలేక మోయలేక ఈ సేవను విడిచిపెట్టాలనుకున్నాను, కానీ నీవు నన్ను బలపరచావు. కొన్నిసార్లు సేవ విడిచిపెట్టాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇదిగో క్రైస్తవులుగా బాప్తిసం పొందుకున్న వారు ఆత్మఫలాలు ఫలించక శరీర కార్యాలతో, కోపతాపాలతో, కక్షలతో, అమ్మా ఈరోజు గృహ కూడిక పెట్టము రండి అని అంటే వాళ్ళ ఇంటికైతే నేను రాను. ఎందుకమ్మా అంటే గొడవ, ఇదిగో మాకు గొడవ అయింది, రాము. వీరింటికి వారు రారు, వారింటికి వీరు రారు, మధ్యలో మేము తిరగాలి, అటు పోవాలి, ఇంటి రావాలి. ఇప్పుడు అక్కడ చెప్పకూడదు, అక్కడ ఇక్కడ చెప్పకూడదు. ఇద్దరిని సమాధానపరచాలి. ఏమండి, మరలా వీళ్ళిద్దరిని దేవుని యొక్క మందిరాన్ని నడిపించాలి. మరలా కుప్పటాలి. వచ్చాక సీట్ ఎక్కడ లేకుండా ఆమె పక్కనే ఉందనుకోండి. ఇప్పుడు ఆమె పక్కన ఉందనుకోండి, ఇది దేవుడి మందిరం కదా, మేమంతా ఒకటే అని వచ్చి కూర్చుంటారంటే నేను కూర్చుంటాను, అసలు కూర్చొని పక్కన. అందుకని నేను అనేక సంఘాలు చెప్తాను ఏంటంటే, బద్ధ శత్రువైనా బయట ఒకరికొకరు కత్తులతో పొలుసుకునే వారంత శత్రుత్వం మీకున్న కోపతాపాలున్నా దేవుని యొక్క మందిరం డోరు తీసి లోపలికి వచ్చిన తర్వాత మీరంతా ఒకటే ప్రేమ కలిగి బయట బద్ధ శత్రువు ఉన్న దేవుని మందిరంలో మాత్రమే ఆ శత్రుత్వము ఉండకూడదు. నీ పక్కన కూర్చున్న నువ్వు ప్రేమతో పలకరించి వందనాలు చెప్పాలి, కానీ ఉండదండి. కక్షలు, కోపాలు, ఇంకా చూస్తుంటే ఇదిగో మత్సరములు, కలహాలు, ద్వేషములు, అభిచారము, విగ్రహారాధన, అపవిత్రత, ఇదిగో కామకత్వము, జారత్వము. ఏమండి దినాన ప్రేమల దేవుని వలన మన జీవితంలో ఏ శరీర కార్యాలు ఉన్నావు, మన జాగ్రత్తము కామముతో నిండి, లేకపోతే ఇదిగో ఇష్టానుసారంగా మన వ్యభిచారం చూస్తూ ప్రభు బల్లలో చేయవేస్తే దాని ద్వారా నీవు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివి కానే కాదు. నీలో కోపతాపాలు ఉండి ప్రభు యొక్క శరీరంలో చేయవేస్తూ ఉంటే దాని ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివి కాదు. ఇదిగో నువ్వు కలహాలు, కక్షలు, అల్లరితో కూడిపోయిన ఆటపాటలు ఇంకా చూస్తుంటే నీ జీవితంలో ఏమి దేవుడికి ఇష్టమో కానీ ఉన్నావో అవన్నీ నీ జీవితంలో ఉంటూ అయ్యో పరిశుద్ధంగా నువ్వు ప్రభు బలలో చేయవేస్తంటే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, ఎప్పుడైనా శరీర కార్యాలు ఆత్మకు విరోధముగా ఉంటావి. శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా పనిచేస్తాడు. ఎందుకంటే ఆత్మకు విరోధంగా నువ్వు కార్యాలు చేస్తే ఆత్మకు విరోధంగా పాపం చేసిన వాడవుతావు. దాని ద్వారా క్షమాపణ లేని పాపంలోని నువ్వు వెళ్ళిపోతావు. అందుకని మత్తయి సువార్త మీకు ఏం చూపించాను మొన్న వారము, ఏమని, పరిశుద్ధాత్మకు ఆత్మకు విరోధముగా పాపం చేస్తే వానికి క్షమాపణ లేదు. ఇప్పుడు శరీర కార్యాలు ఏం చేస్తున్నా అంటే ఆత్మకు విరోధంగా పాపాలు చేపిస్తున్నది, ఆత్మకు విరోధంగా. అందుకని ప్రియమైన దీని వల్ల ఆఖరి ఒక మాట చూసి మనం ముగించుకుందాం. మొదటి యోహాను 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధము, ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంటున్నాను. ఇది వచ్చునండి, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట విను, అనగా దేవుని యొక్క మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట, అనగా దేవుని యొక్క మాట. దినాన క్రైస్తవులు ఎంతో మంది ఉంటారు, అందరూ దేవుని యొక్క మాటనుసారంగా నడుస్తారంటే అంటున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నాం, బాప్తిసం పొందుకున్నామని అనేకులు ఉంటారు. ఏమండి, వారు కూడా దేవుని ఇష్టానుసారంగా వారు జీవిస్తారంటే. అందుకని ఇక్కడ అంటాడు ఏంటంటే, ఎవరైతే దేవుని సంబంధులు ఉంటారో, దేవుని ఆత్మను పొందుకున్న వారు దేవుని యొక్క మాటను వింటారు. ఎవరైతే దేవుని సంబంధి కాదో వాడు దేవుని మాటను వినరు. ఎన్నోసార్లు దేవుని యొక్క మాట సెలవిస్తుంటది, మారండి మారండి మారండి. మారాలనే ప్రేరణ నీలో ఉంటే నువ్వు మారుతావు. మారితే నువ్వు దేవుని సంబంధివి. నువ్వు మారినంత కాలం కూడా దేవుని సంబంధివి కాదు. 10 ఏళ్ళు నువ్వు చర్చకి వచ్చిన దానివల్ల ప్రయోజనము.
అందుకని ప్రేమల దేవుని వల్ల దేవుని సంబంధి అయిన వాడు పిలవకుండానే వస్తాడు. దినాన చాలాసార్లు పెద్దలైన మేము అందరం కూడా ఆలోచిస్తుంటాం, ఏంటి ఇంకా చాలా మంది వెనకడిగేస్తున్నారు, సంవత్సరం అయిపోయింది ఆరాధన పెట్టి, ఇంకా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం, ఇంకా ప్రతి ఒక్కరికి నడవండమ్మా అని నడిపించడే ఉంది కదా, ఏంటి అని బాధపడుతుంటారు. ఏమండి, కానీ గత వారం నేను ధ్యానించినప్పుడు ఈ మాట ద్వారా దేవుడు బలపరిచారు ఏంటంటే, ఇదిగో దేవుని సంబంధి కానివానికి నువ్వు 100 సార్లు ఫోన్ చేయి, 100 సార్లు చెప్పు, వస్తాడంటే. అదే దేవుని సంబంధి అయిన వాడు ఒక్క మాటను సెలవిస్తేనే వస్తాడు. ఒక నెల నడిపిస్తాం, 2 నెలలు నడిపిస్తాం, 3 నెలలు నడిపిస్తాం, సంవత్సరం అంతా కూడా మరలా చేయబట్టి కూతంగా నడిపించండి కదా. ఆల్రెడీ ఇదిగో దేవుని యొక్క సన్నిధి తెలుసు, సావాసం తెలుసు, బల్లారాధన తెలుసు, సంఘంలోని సభ్యులు తెలుసు, సేవకులు అన్ని తెలుసు, కార్యక్రమాలన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. మరలా కొత్తగా నడిపించే స్థితి వస్తుంది అని అంటే అది దేవుని యొక్క సంబంధం. గతించిన దినాలుగా కొంతమంది స్త్రీలు రావట్లేదని అందరూ బాధపడుతున్నారు. నేను కూడా ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కానీ రాకపోతున్నారు అని అంటే అప్పుడు నాకు ఏదో ఆలోచన ఉండే. కానీ దేవుడు ఆత్మ కూడా మాట్లాడినప్పుడు, దేవుని సంబంధులైనప్పుడు నువ్వు పిలవకుండా వస్తారయ్యా. ఎందుకు దేవుని సంబంధి కాడు పిలవకుండా ఏమని పిలిచినా 100 సార్లు పిలిచిన బొట్టు పెట్టి రమ్మన్నా కానీ. అందుకని ఆత్మ ఉన్నది లేదనేది మనకి ఏ రీతిగా తెలుస్తుంది, మన పరిశుద్ధాత్మను పొందుకున్న వాడము మనం ఏ రీతిగా ఉన్నామని మనకు ఏ రీతిగా తెలుస్తుంది అంటే ఆత్మ ఫలాలు ఫలించడం ద్వారా, దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించడం ద్వారా, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకు బ్రతకడం అని ఏదైతే ఉందో దాని ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్న వారముగా కనిపిస్తాం. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు కాదు, ప్రతి ఆదివారం మానక వచ్చినంత మాత్రమే కాదు, ఇదిగో ప్రభు వల్ల చేయవేస్తున్నంత మాత్రాన కాదు. పరిశుద్ధాత్మలు ఉంటే నీలో ఆత్మ ఫలాలు ఉంటాయి. ఇది సంఘంలో ఏ రీతిగా ఉందంటే, లోకంలో వస్తుధారణ ఏ రీతిగా ఉంటే అదే వస్తుధారణ, లోకంలో ఏ కార్యాలు ఉంటే అవే కార్యాలు, లోకంలో ఏది రీతిగా ఉంటే మళ్ళీ అవి దేవుని యొక్క మందిరంలోనికే తీసుకురావడం. ఇది లిప్స్టిక్ లేని ఇంకా ఉంది లోకంలో ఎన్నో మేకప్లన్నీ ఎక్కడికి వస్తున్నాయంటే సంఘంలోకి వస్తున్నాయి. దేవుడు అలంకరించుకోకూడదని లేదు, అలంకారం ఉండాలి, కానీ తగినట్టు ఉండాలి. ఇప్పుడు మన ముఖం దేవుడు ఇచ్చిన కలర్కు మనం ఏం చేస్తాం, ఇంకా ఎన్నో రకాలుగా రుద్దేస్తుంటాం, మన పెదాలకు ఎన్నో రుద్దాం, మన వస్త్రధారణ ఈ రీతిగా చూస్తుంటే దేవుడు సన్నిధానంలో ఉండవలసిన వస్త్రాలు కాకుండా ఇష్టానుసారమైన వస్త్రాలు వేసుకొని మనం ఏమనుకుంటాం, నేను పరిశుద్ధుని. ఎందుకంటే వస్త్రాలతో కూడా దేవునికి అయిష్టమైన జీవితాలు జీవిస్తుంటాయి, కార్యాలు ఈ రీతికి ఎన్నో ఉంటాయి మనకు వలన. అందుకని మనము పరిశుద్ధాత్మను పొందుకునే వారంగా ఉన్నాము. ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మను పొందుకున్న నీలో పరిశుద్ధాత్మ ఫలాలనేవి నువ్వు ఫలించాలి, ఆ రీతిగా ఉండాలని ప్రపక్షణ మిమ్మల్ని కోరుకొనుచు నా మాటలు ముగిస్తున్నాను. కాబట్టి అందరం కూడా మోకరించి ప్రభు బల్లలో చేవేస్తూ నిన్ను నువ్వు పరీక్షించుకుందాం. ఒక్కసారి ప్రభు యొక్క బల్లలో చేయవలసిన వారు ఎవరైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, దేవుడు ఎంతో కష్టపడి నీకు ఇచ్చిన ఆత్మను, నీతో ఉండాలని ఆశపడుచు నీకు అనుగ్రహించిన ఆత్మను నీ పోగొట్టుకున్నావేమో. ఏ పాపము చేసి పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటున్నావు, ఏ కార్యాలు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావేమో. ఇదిగో దేవుని సంబంధి వాడిగా నువ్వు లేకుండా, దేవుని యొక్క మాటలు వినకుండా ఈ లోకంలో నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మనికి విరోధంగా ఏ పాపం చేయకూడదు, దాని ద్వారా పాప క్షమాపణ లేదు. ఇది నా ప్రభు బలలో చేవేస్తున్నా. నీలో నిజముగా పరిశుద్ధాత్మ వరం ఉందా? నిజంగా పరిశుద్ధాత్మ నువ్వు అనుభవిస్తున్నావా? పరిశుద్ధాత్మ కార్యాలను చూస్తున్నావా, చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రభు యొక్క సన్నిధానంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అయ్యా అవునయ్యా, ఇదిగో దావీదు వల్ల నేను ఏదైనా పాపం చేసి నేను నన్ను క్షమించయ్యా, పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేయయ్యా. అయ్యా నేను ఈ లోకంలో నీ వాక్యానికి ధిక్కరించి
నేను నీ సేవకుని ధిక్కరించి, ఈ లోకంలో నీ సంఘాన్ని ధిక్కరించి, ఇంకా నేను ఎన్నో కార్యాలు ఉన్నవి ఈ లోకంలో ప్రయాణిస్తూ ఇదిగో శరీర కార్యాలను చేస్తున్నానేమో, ఆత్మ ఫలాలు ఫలించలేని స్థితిలో నేను ఉన్నానేమో. అయ్యా, ఒక్కసారి నన్ను క్షమించి మరలా నీ ఆత్మను పరీక్షించి నాకు అనుగ్రహించమని నిన్ను పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో చేయాలి. ఇదిగో ప్రభు యొక్క శరీర రక్తాలు చేయవేయడం అనగా ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి అర్హత. బాప్తిసం ద్వారా నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే బాప్తిసం ద్వారా ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయి వేయడానికి అర్హత సంపాదించుకున్నాం. పరిశుద్ధాత్మను ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. పాపమున్న చోట పరిశుద్ధత ఉండదు, పాపమున్న చోట పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు తెల్లని ఇదిగో పావురపు వలె. ఇది చూస్తుంటే ఆయన ఎలాంటి వాడంటే ఎలాంటి మలినము లేని వాడు. ఈయన నీకు అనుగ్రహించాడు దేవుడు అంటే అట్టి పరిశుద్ధత జీవితం నీలో ఉండాలని ఏ కార్యాలు చేస్తూ పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నావు, ఏ రీతిగా జీవిస్తూ పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నావు. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు వలలో యోగ్యమైన రీతిలో పశ్చాత్తాపపడుతూ ప్రభు యొక్క మనలో గోజాడదాం. దావీదు గోజాడినట్టు, అయ్యా పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేయకయ్యా అని ఒక్కసారి మనల్ని మనం పశ్చాత్తాపడుతూ ప్రభు యొక్క బలలో చేయవేద్దాం.